ఈరోజు చికెన్ ఇంగ్స్ చేద్దాం అనుకున్నానండి. అరకేజీ తెప్పించుకున్నాను. 2 స్పూన్లు కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ అల్లం పేస్ట్, ఒక నిమ్మకాయ చెక్క అండి. ఇవన్నీ మనం ఇప్పుడు ఇందులో కలుపుకుందామండి. కలుపుకొని 1 గంట నానాలండి. గంట నానితే మాత్రం చాలా బాగుంటది. నేను చేసేసి ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా బాగుంటది. ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసుకుందాం. ఇవన్నీ మనం ఇలా మిక్స్ చేసుకుందామండి. గరం మసాలా, అల్లం పేస్ట్, కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ వేసాను నేను. తర్వాత నిమ్మ చెక్క కూడా పిండేసుకుందామండి. ఇంకోండి ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇవన్నీ మనం ఇలా మిక్స్ చేసేసుకుందామండి. ఇది మొత్తం ఇంకో చూడండి ఇలా కలుపుకోవాలండి. మనం ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఈ పీసులు ఉన్నాయి కదండి, ఈ పీసులకి మనం ఇలా పట్టించుకోవాలండి. ఈ పీసులకి ఇంగ్స్ పీసులకి ఇలా పట్టించుకోవాలండి. మనం ఈ మసాలాలు మొత్తము ఇలా పట్టించుకొని 1 గంట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకోండి ఈ పీసులు మొత్తం నేను ఇలా పట్టించేసాను ఇంగ్స్ పీసులకి. ఇది మనం 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అప్పుడు చూద్దాం. గంట తర్వాత చూద్దామన్నాం కదండి. చికెన్ ఇంగ్స్ 1 గంట అయిందండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. ఇప్పుడు మనం డ్రై చేసుకుందాం. ఇవి ఇంకోండి నేను కళాయి పొయ్యి మీద పెట్టాను. ఆయిల్ వేస్తున్నాను. ఇంకోండి ఆయిల్ వేడెక్కింది, నేను వేస్తున్నాను. వేసిన తర్వాత సిమ్లోనే పెట్టాలండి, హైలో పెట్టకూడదు. మళ్ళీ తొందరగా వేగిపోయినట్టు అయిపోద్ది, లోపల ఉడకదు. అందుకని నేను సిమ్లోనే పెట్టాను. ఆయిల్ వేడెక్కే వరకు మాత్రం హైలో ఉంచాను, తర్వాత సిమ్లో పెట్టానండి. ఈ వేసిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు కలపకూడదండి, మనము అలాగే ఉడకాలి. ఇంకోండి 3 నిమిషాలు అయ్యాక చూద్దాం అన్నాం కదా. ఇంకోండి ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే సిమ్లో పెట్టి ఇలా తిప్పితే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే ఇలా తిప్పుతుంటే అడుగుది కూడా బాగా ఉడుకుతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తిప్పి తిప్పి చేస్తుంటే లోపల ఉన్న పచ్చి అంతా కూడా ఉడుకుతుంది. అందుకని 3 నిమిషాలకు ఒకసారి మనం ఇలా కలుపుతూ ఉండాలండి. ఇంకా చూడండి ఇలా కలుపుతూ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఉడకడం కూడా ఉడికితేనే కదా టేస్ట్ ఉంటుంది. అందుకని 3 నిమిషాలకు ఒకసారి మనం ఇలా తిప్పుకోవాలి. తిప్పాను కదండి, ఇదో 3 నిమిషాలు మనం ఉంచుదాం అలాగా. ఇంకోండి ఏగిపోయి ఇంకా నేను ఇది తీసేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇలాగ ఏగితే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలాగ వేపుకోవాలి మనము. దగ్గరుండి కలుపుతూ ఉంటే మాత్రం చాలా బాగా ఏగుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలాగ వేపుకుంటే. ఇక నీకు ఏగిపోయాయండి. నేను స్టవ్ ఆపేస్తున్నాను.